ఎన్నదగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. హృదయపూర్వకంగా సంగమంతా రెండు చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం, నీకే ఆరాధన. స్వరమిది ఆయనకి, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి.
స్తుతులు చెల్లించుడి. ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి. యెహోవా యేసయ్యా స్తుతులు యెహోవా దగ్గరగా సగమతో ఏక స్వరముతో ఆయనకి కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి. స్తుతులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని ఘనపరిచేటటువంటి చక్కటి అవకాశాన్ని, గొప్ప కృపను దేవుడు మనకు దయచేసి ఉన్నారు. ఇంత గొప్ప కృప దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకే నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ కృపలో మనం ఎక్కువగా చెప్పుకోగలిగేది ఏంటంటే దేవుని ఆరాధించే భాగ్యం, ఇక రెండవది వాక్యాన్ని ధ్యానించే భాగ్యం, మూడవది ప్రభుతో మాట్లాడి ప్రార్థించే భాగ్యం. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అందరికి కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ నవంబర్ మాసము ఆఖరు వారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా రియల్ వర్షిప్, నిజమైన ఆరాధన అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 96వ కీర్తన 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. Psalm 96 verse 9. Worship the Lord in the splendor of holiness, tremble in submissive wonder before him all the earth. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనమందరం కూడా దేవునిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? వాస్తవమైన రీతిలో, నిజమైన విధానంలో దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడానికి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువారు చాలా చక్కటి విషయాన్ని యోహాను సువార్త 4:24 చెప్పారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఫర్ గాడ్ ఈజ్ స్పిరిట్, సో దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. గనుక ఏ విధంగా మనం దేవుని ఆరాధించాలి అని అంటే, మనము దేవునికి చెందవలసిన, దేవునికి సంబంధించిన ఆరాధన దేవునికి మనం చేయాలి. వర్షిప్ మీన్స్ వర్త్షిప్, అనగా యోగ్యమైన రీతిలో ఆయనకు చెందవలసిన దాన్ని ఆయనకు అర్పించటం. ఈ ఆరాధన అనేది గౌరవపూర్వకంగా చెల్లించవలసింది. అలాగుననే మనము ఏం చేయాలంటే, మన యొక్క అంతర్భాగముల నుండి పుట్టుకొచ్చిన కృతజ్ఞతా భావంతో దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగపూరితమైనటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుని మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈ ఆరాధించేటప్పుడు మన యొక్క పూర్తి ఆత్మను, శరీరాన్ని, మనసును కేంద్రీకరించి మిళితమై మమేకమై ఏ విధమైనటువంటి రెండవ ఆలోచన లేకుండా పూర్తిగా మన యొక్క ధ్యాస,
మన యొక్క ఆలోచన, మన సమస్తాన్ని ఆయన మీద కేంద్రీకృతం చేసి ఆ జీవం గల దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. గనుక ఇలాగూ ఆరాధన చేయటానికి మనందరికి కూడా కావలసినటువంటి గొప్ప అవసరత ఏంటంటే, దేవుని బిడ్డలారా అసలు ఆరాధన ఎందుకు చేస్తున్నాము అనే విషయం మనకు తెలియాలన్నమాట. వర్షిప్ ఇన్వాల్వ్స్ గివింగ్, నాట్ గెటింగ్. అవర్ వర్షిప్ ఇన్వాల్వ్స్ ఇన్ గివింగ్, నాట్ ఇన్ గెటింగ్. అంటే మనం ఏదో పొందుకుంటామని ఆరాధన చేయటం కాకుండా మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే ఆలోచన కాకుండా మన దేవునికి ఏమి ఇవ్వగలం? మహిమ, స్తుతి, ఘనత, ప్రభావాలు ఆయనకు సమర్పించాలనే ఉద్దేశంతో మనము ఆయన్ని ఆరాధన చేయాలి. గనుక ఈరోజు ఈ ఆరాధనలో మొదటిగా మనకు కావలసిన లేదా మనం నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే సబ్మిషన్, విధేయత, లోబడుట, సమర్పణ అనేవి మన జీవితంలో కావలసినటువంటి విషయాలు. ఆరాధనలో మనం ఏం కలపాలి? మొదటిగా విధేయత, తగ్గింపు అనే వాటిని మనము కలపాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్మిషన్? సబ్మిషన్ అనే దానికి అర్థం ఏంటి? విధేయత, సమర్పణ, అణుకువ. అంటే మనం సమర్పణ కలిగి దేవునికి విధేయులమై అణుకువతో, తగ్గింపుతో జీవం గల దేవుణ్ణి మనము పూర్తిగా ఆరాధించేవారిగా, ఘనపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. 96వ కీర్తన 9వ వచనంలో, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. Worship the Lord in the splendor of His holiness, tremble in submissive wonder before Him all the earth. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే ఆ జీవము గల దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని ఆయన ఆరాధించి, ఆయన కొనియాడి, ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కీర్తనల గ్రంథం 114వ కీర్తన 7-8 వచనాలు ఇలా ఉన్నాయి. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకు. ఆయన ఎలాంటివాడో తెలుసా? బండను నీటి మడుగుగా చేస్తాడు, చెకిముకి రాతి బండను నీటి ఊటలుగా మార్చేవాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. భూమి, నువ్వేం చేస్తావంటే, నీకు అణుకు కావాలి. నీవు భయం కలిగినటువంటి వ్యక్తిగా, లేక భయము అనే దాన్ని నీవు వ్యక్తీకరించి తెలియపరిచి నీవు ఆరాధించవలసినటువంటి భాగ్యం, బాధ్యత నీ మీద ఉంది. దేవుని యొక్క దూతలు పరలోకమందు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొనుచు, 2 రెక్కలతో తమ పాదములను కప్పుకొనుచు దేవునిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోట్లాది దూతలు ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ దర్శనాన్ని యేషయా చూచాడు. ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు యేసు ప్రభువారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి మనకు కావలసిన అర్హత ఏంటంటే, ఆయన ఎవరో మనం గుర్తించి ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వారమై హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఆయనను కొనియాడేటటువంటి బిడ్డలంగా మనముంటే నిశ్చయంగా దేవుడు తన కృప, తన సహాయాన్ని మనకు దయచేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక గొర్రెపిల్లను పరలోకమందు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు అనే విషయాన్ని మరొకసారి ఆలోచించేద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను,
ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇక్కడ 11వ వచనం ఏం చెప్తుందంటే, నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. ఆ దూతలందరూ ఎలా ఉన్నారు? కోట్ల కొలదిగా ఉన్నారు. దూతలందరూ కూడా దేవుని ఆరాధించేటటువంటి దూతలు కోట్ల కొలదిగా ఉన్నారు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరి వధింపబడిన గొర్రెపిల్ల? జగదోత్పత్తి వేయబడినది మొదలుకొని జగదోత్పత్తి కంటే కూడా ముందుగానే మనుషులందరి కొరకు, మానవాళి కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. ఈ మాటను అర్థం చేసుకోవడం ఎలాగంటే, ఈ గొర్రెపిల్ల దేవుని యొక్క మనసులో అది వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, యేసు అనే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల వధించబడింది. ఈ వధించబడినటువంటి రక్తము ఉంది చూశారు, అది ఏం చేస్తుందో తెలుసా? పాపులను ప్రక్షాళన చేసి, పాపమును పరిహరించి, పాపములో ఉన్న వారిని పరిశుద్ధులుగా మార్చి, ఆ పరిశుద్ధపరచబడినటువంటి వారు ఇప్పుడు వధింపబడిన గొర్రెపిల్లను చూసి ఏమని కొనియాడుతూ ఉన్నారు? శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడవని గొప్ప స్వరముతో వారు చెబుతూ ఉన్నారు. వారందరూ కూడా గొప్ప స్వరంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని కొనియాడుతూ ఉన్నారు. యేసు రక్తమందు కడగబడినటువంటి బిడ్డలు, యేసు రక్తములో పవిత్రీకరించబడిన వారు, శుద్ధి చేయబడిన వారు ఆ జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇక రెండవ విషయానికి వస్తే, యూదా వారు పాత నిబంధన కాలములో వారు దేవుని ఆరాధించిన విషయం మనకు కనబడుతుంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20 నుండి 22 వరకు. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావర్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శయ్యూరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టిన గనుక వారు హతులైరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ యూదా వారు యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి కాలంలో యూదా వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అమ్మోనీయులు, మోయాబీయులు, మేయోనీయులు, శయ్యూరు మన్యవాసులు వీళ్ళందరూ కూడా యూదా వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు రాజైన యెహోషాపాతు దేవుని సన్నిధిలో ఉపవాసముడి ప్రార్థన చేసి, దేవుని కృపను బట్టి ఈ యొక్క యుద్ధములో ముందుగా నిలబడి పరిశుద్ధ అలంకారములు ధరించుకుని పాడుటకును స్తుతించుటకును ఆరాధించుటకును వీరు ఎంతో ఆసక్తిని కనబరిచినటువంటి వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు యూదావారు స్తుతిస్తే ఏం జరిగింది? యూదావారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని స్తుతిస్తే జరిగినటువంటి విషయం ఏంటంటే, యుద్ధములో యూదావారు గెలిచారు. మోయాబీయులు, అమోనీయులు, మేయోనీయులు, షేరు మన్యవాసులు అందరూ కూడా హతులయ్యారు.
వారందరూ కూడా గొప్ప విజయాన్ని సాధించిన వారై, దోపుడు సొమ్మును సంపాదించుకునే వారై, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు అని అంటే బెరాకాకు వచ్చారు. బెరాకాలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, భయపడిన వీళ్ళని దేవుడు బెరాకాకు తీసుకొచ్చాడు. దేవుడిని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవా మా శక్తి కాదు, మా బలం కాదు, ఈ యుద్ధములో మీరే మాకు సహాయం చేశారు. ఈ సహాయం ఎలా దొరికింది మాకు? నిన్ను ఆరాధించడం ద్వారానే, నిన్ను స్తుతించడం ద్వారానే, నిన్ను మహిమపరచడం ద్వారా ఈ విజయం మాకు దక్కింది. అలాగే గొర్రెపిల్లను ఆరాధించేటటువంటి వారిగాను, యూదావారు జీవము గల దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించేటటువంటి వారిగాను ఉన్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఏం చేయాలంటే దేవునికి లోబడేవారిగా ఉండాలి. సబ్మిషన్ టు ద వర్డ్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిషన్ టు గాడ్. దేవుని యొక్క వాక్యానికి లోబడటం అనేది దేవునికి లోబడడమే. గనుక మనమందరం కూడా ఈ లోకములో చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే లోబడేటటువంటి వారిగా మనమందరం కూడా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడేవారిగాను అపవాదిని ఎదిరించేవారిగాను మనం ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏం చేస్తాము అనే విషయానికి వస్తే, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడం ద్వారా వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. మనమేమో ఆ జీవము గల దేవుని సన్నిధిలో దేవునిని హత్తుకుని వెంబడించేటటువంటి వారిగా మనము జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. వాట్ వీ నీడ్ టు డూ వెన్ వీఆర్ వర్షిపింగ్ గాడ్, వీ నీడ్ టు సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు ద ఎల్డర్స్. పెద్దలకు మనము లోబడాలి. దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. గనుక మనం అందరం కూడా ఎదుటి వారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. కాబట్టి ఎవరు కూడా గర్వంగా ఉండకుండా పెద్దలకు లోబడి ఎదుటి వారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకున్న వారై మనము అలంకరించుకోవాలి. లోబట్టం అనేది అలంకరణ, దీన మనస్సు అనేది అలంకరణ. ఈరోజు అహంకారము, గర్వము అనేది నాశనములోనికి నెట్టివేస్తుంది, త్రోసివేస్తుంది, మనల్ని అధోగతి పాలు చేస్తుంది. కానీ దీనత్వము, తగ్గింపు, వినయము, విధేయత అనేవి మన జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళేవిగా ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే, మనమందరం కూడా ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా చేయాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నిజమైన ఆరాధన, పరలోకంలో దూతులు ఆరాధన చేస్తున్నారు. అలాగుననే యేసు రక్తములో కడగబడిన బిడ్డలు ఆరాధన చేశారు. పరలోకములో నిరంతరము ఆరాధించబడుతున్నాడు మన ప్రభు అయిన దేవుడు. రెండవది, భక్తులు యేసు రక్తములో కడగబడినటువంటి వారు వధింపబడిన గొర్రెపిల్లను ఆరాధిస్తున్నారు. ఇక మూడవది, యోధావారు దేవుని ఆరాధించి గొప్ప విజయాన్ని పొందుకున్నారు. గనుక దేవుని ఆరాధించేటటువంటి వారు అణుకువగలిగిన వారిగా, దీన మనసు కలిగిన వారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు మన కొరకు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. కనుక నిజంగా ఆరాధిస్తూ దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో మనమందరం కూడా నిజమైన ఆరాధన చేస్తూ విధేయత కలిగిన వారమై, సమర్పణ కలిగిన వారమై, దేవుని ఎడల అణుకువ కలిగిన వారమై ఆయన ఆరాధించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరికీ తన కృప అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిజంగా నిన్ను ఆరాధించడానికి కృప మాకు దయచేయని ప్రభు అని ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా,
నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రార్థన పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి మీ కృప మాకు దయచేసి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయనా. నిజమైన ఆరాధన మేము చేయడానికి నీ కృప మాకు అనుగ్రహించండి, నీ దయ మాకు చూపించండి. మీ ఆత్మకార్యం మా జీవితంలో చేయమని వేడుకొనుచున్నాం. దూతలు ఆరాధిస్తూ ఉన్నారు. యేసు రక్తమందు కడగబడినటువంటి భక్తులు వధింపబడిన గొర్రెపిల్లను ఆరాధించడం మేము చూస్తున్నాం. యూదా వారు నిన్ను ఆరాధించారు. దూతలకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు. దూతలకు మాత్రమే కాకుండా నీ రక్తముతో కడగబడిన మాకు యూదా వారిగా అనగా స్తుతి అనే గోత్రానికి చెందినటువంటి వారు ఆరాధిస్తున్నప్పుడు అమ్మోనీయులను, మోయాబీయులను, షయ్యూరు మన్యవాసులను అందరినీ కూడా హతమార్చి యూదా వారికి జయము దయచేసిన గొప్ప దేవ, ఈరోజు నిన్ను ఆరాధిస్తుండగా ఎవరు ఏ విధమైన ఓటమి పాలయ్యారో వారికి విజయం యేసు నామములో కలుగును గాక. ప్రతి విధమైనటువంటి అపజయం దూరమవును గాక. నీ ప్రత్యేకమైనటువంటి అభిషేకం, ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. రేపు ఇదే అంశంలో మరొక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకుందాం. దయచేసి తప్పకుండా ఈ యొక్క ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొంది దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రభు కృప అందరికీ తోడయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.